భయం ఉంది ఆయనకు చూడగో చెప్పు బబ్బు కావాలంటే ఇప్పుడు అన్నం తింటా ఎడికెళ్ళి వచ్చాడు ఓ 10 రోజులు ఆవు తీసుకొస్తాం సన్నా ఇప్పుడు ఏడికెళ్ళి వస్తాడు రా ఈ టైమా తిండి టైమా ఇది ఓవర్ మాట తింటాడు చెప్పు నీ మాట తప్పు ఉంది అది తింటాడా అదే కాకుండా నేను అన్ని విధాలు ట్రై చేస్తున్నా ఈ విషయంలో నా మాట కూడా ఇంటలేడు పోయి మీ డాడీ చెప్పు డాడీ నాకు బబ్బు అనిదే నాకు అని చూడబుద్ధి అవుతుంది అని చెప్పు బ్యాగ్లో బట్టలు పెట్టుకుంటున్నావు నేను వెళ్ళిపోతా అంటుండు సస్సా అంటుండు ఈ పెద్ద మాట నేర్పిస్తున్నా నీకు అన్ని అప్పుడు ఎవరు మేము తప్ప ఎవరితో ఉంటాడు కాక నువ్వు అందరి విషయంలో తిడుతున్నావు ఏమేమో అవుతుంది నువ్వు ఎవరి కోసం పోతా అంటున్నావు రా నాకేం అర్థమైంది కొంచెం భయం ఉందా బట్టలు ఎట్లా తీసుకొని పెట్టుకుంటుంటాడు బ్యాగ్లా వెనకాల మళ్ళీ కూడా చూస్తలేడు అగో భయం ఉందా కొంచెమైనా మన పరేషాన్ ఇర్ఫాన్ అస్సలు తగ్గట్లేదు భయ్యా రాత్రి బబ్బు కావాలని వాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు బబ్బు ప్రస్తుతం హాస్టల్లో ఉన్నాడు కదా ఓ 10 రోజులు ఆగు వస్తాడని సుప్రియక్క గంగు ఎంత నచ్చ చెప్పినా వాడు అస్సలు వినలేదు సరికదా ఎదురు సమాధానాలు చెప్పడం మొదలు పెట్టాడు ఆ మొండితనానికి తోడు అన్నం అస్సలు ముట్టనని బీభత్సం చేసి అసలు ఎవరేమన్నా వినకుండా కోపంతో తన బట్టలన్నీ ఒక బ్యాగులో సర్దుకొని అర్ధరాత్రి పూట ఇల్లు వదిలి వెళ్లిపోతానని బ్యాగ్ తగిలించుకొని బయలుదేరిపోయాడు వాళ్ళమ్మ కొట్టినా తిట్టినా సరే ఏమాత్రం తగ్గకుండా కనీసం కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా ఆ చీకట్లో బయటకు వెళ్లిపోతుంటే ఇంట్లో వాళ్ళందరూ వాడి తెగింపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఇంత చిన్న వయసులోనే మాటకు మాట సమాధానం చెప్పడం ఇంట్లో నుంచి వెళ్లిపోతా చస్తా లాంటి పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాడని 10 మంది మధ్యలో ఉండి వాడు ఇలా మొండిగా తయారవుతున్నాడని కుటుంబ సభ్యులు అక్క చాలా బాధపడింది వాడిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అర్థం కాక వాడు చేసే మొండి పనులకు విసిగిపోయి చివరికి పోతే పోని అని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత మొండి పట్టుదల ఉన్న ఇర్ఫాన్ మొత్తానికి ఇల్లు వదిలి వెళ్లిపోయాడా లేదా అనేది పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది చూడండి